స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం వివరించాలి అనుకున్న అంశం వివాహ బంధంపై సోషల్ మీడియా పిడుగు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావం బాగా ఎక్కువగా ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ యువత్ అంతా కూడా యూట్యూబ్ రీల్స్ చేయడం, అలాగే ఇన్స్టా, ఇవన్నిటిలోనూ కూడా వీళ్ళు చాలా యాక్టివ్గా ఉండడం అందరికీ తెలుసున్న అంశమే. అయితే ఇవి ఇప్పుడు పెళ్ళిళ్ళు ఆగిపోయే పరిస్థితులకు తీసుకొచ్చాయి ఈ పరిస్థితులన్నీ కూడా అన్నమాట. ముఖ్యంగా మధ్యప్రదేశ్లో 40 రోజుల వ్యవధిలో 150 పెళ్ళిళ్ళు ఆగిపోయాయి ఇలాంటి కారణాల చేత. ఒక పెళ్లి చూపులకు వెళ్ళాలనుకున్న వ్యక్తి ఒకడు, అంటే నేను ఊళ్ళు పేళ్ళు ఇవన్నీ చాలా ఇక్కడ హైదరాబాద్ ఇవి ఉన్నాయి, బెంగళూరు ఇవి ఉన్నాయి, ఇంకా వేరే ఉన్నాయి. ఒక పెళ్లి చూపులకు వెళ్ళాలి, అమ్మాయిని చూడాలనుకున్న ఆ అమ్మాయికి సంబంధించి ఒకసారి ఒక ఇన్స్టాగ్రామ్లోనూ దాంట్లో చూస్తే ఒక జిమ్ ట్రైనర్తో చాలా సన్నిహితంగా ఉన్నట్టుగా కనపడింది ఇతనికి. ఇదేంటి అని అడిగితే అతను నా చిన్ననాటి స్నేహితుడు అని కూడా చెప్పడం జరిగిందనమాట. ఇలాంటి కారణాల చేత. అలాగే సికింద్రాబాద్కు చెందినటువంటి ఒక వ్యాపారి కొడుకుకి ఆల్రెడీ సంగీత్ కోసం ₹1,00,00,000 ఖర్చు పెట్టి అతను సంగీత్ వరకు వచ్చింది, కానీ ఆ తర్వాత పెళ్ళి అయిపోయింది. కారణం ఈ సోషల్ మీడియాలో ఆ అమ్మాయి పెట్టిన రీల్సు, ఆ అమ్మాయికి గతంలో ఉన్నటువంటి బాయ్ ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి ఆ ఫోటోలు, ఇమేజ్లు అవన్నీ చూశారు. అవన్నీ పాతవే అని చెప్పినప్పుడు కూడా వినకుండా అంత ఖర్చు పెట్టిన అబ్బాయి కూడా ఆ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇది జరిగేటువంటి వాటి మీద ప్రభావం చూపిస్తుంది, జరిగిన వాటి మీద కూడా ఈ ప్రభావం చూపిస్తోంది. అందుచేత ఈ సోషల్ మీడియా ఖాతాల్లో యాక్టివ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వివాహానికి ముందు ఉన్నటువంటి ఇవి అన్నింటినీ కూడా ఈ అకౌంట్ని డిలీట్ చేసుకోవడం అవి చేయకపోతే రాను రాను ఇది మరింత ప్రమాదకరంగా ఏర్పడే ప్రమాదం ఉంది. చూడండి, మధ్యప్రదేశ్లోనే 40 రోజుల వ్యవధిలో 150 పెళ్ళిళ్ళు దాకా ఆగిపోయాయట ఇదే కారణం చేత. ఇంకా నేను ఇక్కడ చెప్పడానికి మన హైదరాబాద్ బోర్డు ఉన్నాయి. ఇక్కడ మీరు తర్వాత బెంగళూరుకి సంబంధించి ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కదా అని అవి వీడియోలు చూడడం, దాన్ని హస్బెండ్ చూడడం, భర్త చూడడం, ఇదేంటి వీడెవరు వాడెవరు అడగడం, లోపల కొంత అనుమానాలు రేకెత్తడం, ఇది సహజంగానే జరుగుతూ ఉంటుందన్నమాట. అందుచేత సాధ్యమైనంత వరకు ఈ సోషల్ మీడియా ప్రభావం నుంచి ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంత దూరంగా ఉండడం, లేదా అలాంటి పాతవి ఏమన్నా ఉంటే దాన్ని ముందుగానే తొలగించుకోవడం మంచిదన్నమాట. నేను చెప్పాలంటే ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. అలాగే రైట్, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. భారత్ మహిళా క్రికెటర్ మొన్న వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆల్రెడీ వితిన్ షార్ట్ టైమే స్మృతి మందాన పెళ్ళి హల్దీ వరకు అయింది. హల్దీ తర్వాత వాళ్ళ నాన్నకి సిక్కాడు, హాస్పిటల్కి వెళ్ళాడు అని ఏవో చెప్పారే, కానీ అది కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే అయిపోయింది. ఆ అబ్బాయికి వేరే ఇతరత్ర సంబంధాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఆమె సోషల్ మీడియాలో చూడడం ద్వారా ఆమె రద్దు చేసుకుంది. ఇది కూడా మీకు కారణం అదే అన్నమాట. ఇంకా ఇక్కడ మీకు చాలా ఉన్నాయి, వీటి గురించి చెప్పాల్సి వస్తే ఒక బెంగళూరుకు సంబంధించిన జట్ట పేర్లు మనం అయితే చెప్పట్లేదు, కానీ ఆ మాజీ బాయ్ ఫ్రెండ్తో పెళ్లికి ముందు చేసిన చాటింగ్ ఉంది. పెళ్లికి ముందు ఎందుకు నాకు చెప్పలేదు అంటూ గొడవ మొదలుపెట్టాడు. దీంతో వాళ్ళిద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు. చూడండి ఎంత ఇబ్బందికరమైన అంశం ఇది. ఇలా ఈ రకంగా ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. మధ్యప్రదేశ్లోనే ఇన్ని రద్దయ్యాయంటే అసలు భారతదేశం మొత్తం మీద ఎన్ని జరుగుతున్నాయో మనకేం తెలుస్తుంది? మనం అన్ని రకాలైనటువంటి వార్తలు మనం వినలేం కదా. కాబట్టి నేనేం చెప్తానంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి
ఎవరైనా కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరైనా కానివ్వండి, మీరు ఒకవేళ ఇంతకు మునుపు ఎవరైనా పరిచయాలు అవి ఉన్నా కనీసం పెళ్ళికి ముందు అవన్నీ తీసేసి వాటన్నిటిని తొలగించుకొని వాటిని డీయాక్టివేట్ అయిపోయి హాయిగా మీ జీవితాలు మీరు గడిపితే ఇది మీకు లాభదాయకమవుతుంది. లేదంటే కష్టాల్లో పడతారు, తప్పక కష్టాల్లో పడతారు. ఇదే ఈవేళ నేను చెప్పాలనుకున్న అంశం.